లేదు సార్, నేను ఏ పార్టీ చర్చలు ఉన్నాయి సార్. ఉన్న ప్రభాకర్ సారు, నాకు విక్రమార్క సార్ కూడా ఇంత మొన్న కలిసారు సార్. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక 9-10 రకాల విభాగాలు ఉన్నాయి సార్. సార్ ఎంఈఓ ఆఫీసులలో ఇట్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిఎస్ ఉంటారు. టోటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల 50 వరకు ఉన్నారు. విద్యాశాఖలో టోటల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ గత 30 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాం సార్. మేము విధుల్లోకి వెళ్తాం సార్. విధుల్లోకి వెళ్ళి ఎట్లా చేసి, కానీ విధుల్లో ఇప్పుడు మీరు అన్ని ఎడ్యుకేషన్ ఉంటాయి కదా, దయచేసి మన పిల్లలు, నేను లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో మనం చిన్న వాళ్ళం ప్రైవేట్లో పంపలేం. ఎంతైనా కానీ 25,000 అంటే 2,500 పర్ మంత్, 25,000 ఇయర్. 25,000 అందరికి ఇద్దరు పిల్లలు ఉంటారు, 50,000 ఎక్కడికి వెళ్ళి ఇస్తారు ఫీజు? నేను ఆ టీచర్లకు ఏం రిక్వెస్ట్ చేసినాను, మా పిల్లలు అనుకొని మన పిల్లలు అనుకొని 75% మాత్రం చెప్పారు. మినిమం ఎక్కడైనా 2-3 కొద్దిగా ఎడ్యుకేషన్ ఉండరు, వాళ్ళని పక్కన పెడదాం, తత్వంలో కన్నా చెప్పేయండి. చెప్పితే ఇప్పుడు రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు కూడా 3 గంటలకు ఆల్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళ ప్రిన్సిపల్ అని రమ్మన్నా. కొన్ని సిస్టమ్స్ అన్నీ పోయినాయి, చర్య చేసుకుంటూ అన్నీ పెరిగినాయి. ఇంకా ఏదైతే తగ్గేదో వాళ్ళు తవ్వకం తప్పనిసరిగా మీకు మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఇబ్బంది చేయడు. ఏ టైంలో ఎవరికి చేయాలో ఫండ్స్ని బట్టి తప్పనిసరిగా పనులు చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా మేము అందరం కలిసి మీకు ఏమైతే బెనిఫిట్స్ ఇచ్చినో తగ్గ యొక్క చేస్తాం. ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు వాడు ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనం 50,000 ఇస్తున్నా, ఇవన్నీ చేస్తున్నారా లేదా? మీరు అడుగుతే తప్పు లేదు, కానీ మనం కూడా కొన్ని ఫండ్స్ బట్టి చేసుకుని ఇస్తున్నాం. వేకెన్సీస్ ఉన్నాయి, ఫిలప్ చేస్తున్నా. పసుపు కుంకుమ పంపి అంటే ఎంత బాగా ఎన్ని ట్యాక్సులు పెంచాడు. జిఎస్టీ ప్రతి దానికి జిఎస్టీ. తప్పనిసరిగా మీ అందరి ధరం గురించి నా దాంట్లో నేను కూడా నా వర్క్ తప్పనిసరిగా చెప్తాను. జైలు కాగానే మంచిగా పని చేసుకోండి.